హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాత్రి అన్నది అప్పుడే పెడతా అని చెప్పాను కదా బొడ్రాయి పండుగ. అప్పుడు వీడియోస్ అనేది కొన్ని మిస్ అయిపోయినాయి ఫ్రెండ్స్, అందుకని అది మళ్ళీ ఫోన్ రీస్టార్ట్ చేయంగా మనకు వీడియోస్ అనేది దొరికాయి. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, కొంచెం చూసేసేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా మీకు చెప్పాను కదా లాస్ట్ టైం కంచు చెంబు ఎందుకు తీసుకుంటున్నాం ఏంటనేది. ఏదైతే కంచు చెంబు ఉందో ఆ కంచు చెంబులో మనం ఇంట్లో వాడని వాటర్ అనేది తీసుకొని వెళ్ళి బొడ్రాయికి గంగస్నానం చేపించాలి. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క ఆడపిల్ల, అంటే ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చేయాలి. ఇప్పుడైతే నేను, మా అక్క, మా అత్త, మా చెల్లి నలుగురం కలిసి వెళ్తున్నాము. ఇది ప్లేస్ అండి. ఆల్రెడీ అందరు అయిపోయారు, నేను మిడిల్లో వచ్చాను. అంటే బొడ్రాయిని ఇప్పుడు ప్రతిష్ఠించడానికి టైం అయ్యింది. ఆ టైంలో నేను చెల్లాను, ఇంకా నేను పెట్టలేదు. ఇక్కడే ఏదైతే బొడ్రాయి పైన జల్లెడ పెట్టారు కదా, ఆ జల్లెడ ఇప్పుడు మనం తెచ్చిన వాటర్ అనేది దానిలో పోసి అన్నీ పోయకుండా కొన్ని మాత్రం మనం పట్టుకోవాలంట. జల్లెడ నుంచి కింద మనం తొందర పోసేసి కింద చెంబు పెట్టి నీళ్ళు పట్టుకోవాలంట. ఆ నీళ్ళు పట్టుకొని వెళ్ళి ఇంట్లో ప్రతి ప్లేస్లో వెళ్ళి చిలకరించాలి. ఎందుకంటే ఏదన్నా ఉన్నా కూడా ఏమన్నా ఉన్నా పోద్ది అంట. ఇంకా మొత్తం అంతా అయిపోయినాక ఇక్కడ మళ్ళీ ముగ్గేస్తున్నారు. ఇంకా బొడ్రాయిని పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు. ఇది పటం అంటారు. పసుపు కుంకుమ ముగ్గుతోటి అయితే వేస్తున్నారు. ఇది అయిపోయాక కథ స్టార్ట్ అవుతుంది. కథ చెప్పాక ఇంక బొడ్రాయిని అనేది ప్రతిష్ఠిస్తారు. ఇంకా అక్కడైతే మేము కొద్దిసేపు ఉన్నాము. మళ్ళీ అదే బొడ్రాయి పెట్టిన కొద్దిసేపటికి మళ్ళీ బోనాలు స్టార్ట్ అవుతాయి. అన్నదానం కూడా పెట్టారు. బట్ నాకు ఇంకా ఇంటి దగ్గర కొంచెం వర్క్ ఉంది, ఇంటి దగ్గర కొంచెం పని ఉందని వెళ్ళిపోయాను. మళ్ళీ మనం బొడ్రాయిలు చేయాలి, బోనం చేయాలి కదా, దానికోసమని. ఇంకా ఆల్రెడీ ముగ్గేశారు కాబట్టి ఇంకా కొంతమంది అయితే ఎవరైతే వాటర్ పోయలేరు ఇంకా దాని ముందే అయితే పోసి వెళ్తున్నారు. ముగ్గు స్టార్ట్ అయింది చూడండి. ఇంకా ముగ్గు మొత్తం రెడీ అయినాక దానిపైన వేప వేస్తారు. వేప వేసాక ఇంకా కథ స్టార్ట్ చేసి కథ చెప్పేసినాక ఒక గంట సేపు అయినాక అన్నదానం అనేది స్టార్ట్ అవుతుంది. ఒక బ్యాక్ సైడ్ అక్కడ కనిపిస్తున్న జనాలు, అక్కడ అన్నదానం స్టార్ట్ అయింది. ఇంకా తినేసి వెళ్ళిపోతారు. అది తిన్న ఒక 5కి, ఇదైతే 3కి అట్లా స్టార్ట్ అయ్యింది. 5కి అట్లా బోనం స్టార్ట్ అవుతుంది. ఇంకో దానికోసం రెడీ అవుతున్నాడు. మా తమ్ముడు చూడండి ఎట్లా చేస్తున్నాడు. రెడీ చేసేసింది. ఇంకా మమ్మీ అయితే ఇంట్లో పనులు చేసేసుకుంటుంది. మేమైతే రెడీ అవుతున్నాం. ఇంకా మనది ఉంటుంది రెడీ కావాలి. మనం పని చేసేది అక్కడ సోకులు పడాడు అందుకే మా తమ్ముడు వచ్చి జోకులు చేస్తున్నాడు. నేను మేకప్ వేయలేదు, జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ వేసిన, దానికి మేకప్ వేసినాను అనుకున్నాను. ఇంకా రెడీ అయిపోయినాక బయటకు వచ్చేసినాం. బోనం అయితే ఎత్తుకున్నాను. ఇంక ఇప్పుడైతే బొడ్రాయి దగ్గరికి వెళ్తున్నాము. చూసేసేయండి. ఇంకా వాయిస్ అయితే ఇవ్వలేను ఫ్రెండ్స్, చూసేసేయండి. Solaka. ఇంకా బొడ్రాయి చుట్టుముట్టు 5 ప్రదక్షిణలు చేసేసి ఇంకా అక్కడ బోనం అయితే సమర్పించాము. అదైతే వీడియో తీయలేదు. మా తమ్ముడికి ఫోన్ వేసి ఎక్కడెక్కడో తీసుకోపోయిండు. ఏమో వీడియో సగం తీసిన వరకైతే నేను మొత్తం యాడ్ చేసి పెట్టేస్తున్నాను. చూడండి, ఇంతే ఫ్రెండ్స్. వీడియో అయితే ఇదే ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా చూసి వెళ్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమనుకోకండి. వీడియో జరా మిస్ అయిపోయింది, ఇంకా అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఓకేనా. ఇదే బొడ్రాయి ఆల్రెడీ పెట్టేశారు. ఇంకా దాని చుట్టుముట్టు కొంచెం మాలేశారు కాబట్టి పచ్చిగా ఉంది. దాని వరకు అయితే స్టూల్ పెట్టేశారు. ఇంకా ముందైతే మొత్తం మనము తెచ్చిన బోనంది అయితే సమర్పిస్తున్నారు.